మనకి ఏది కావాలి? మనకి ఏముండాలి? సత్యం కావాలా, లేకపోతే మన నమ్మకాలే కావాలా? ట్రూత్ కావాలా? ఉపనిషత్తుల్లో ఏముంటాయంటే ఏం చెప్పుతుందంటే ఫస్ట్ ప్రేయరే. గురువు శిష్యుడితో అంటాడు, మనం సత్యాన్ని అన్వేషిస్తే వెళ్దాం, సత్యాన్ని తెలుసుకుంటా మనం ఈ ప్రయాణం చేద్దాం. గురువుగారు నేను చెప్తాను మీరు ఫాలో అవ్వండి అని అనరు. మన ఇద్దరం సత్యాన్ని తెలుసుకునే ప్రయాణం చేద్దాం. మెడిటేషన్ ఏం చేస్తుంది అంటే బయట మనం మన జీవితాల్లో ఎదురైన పరిస్థితులకి, బయట ఉన్న వ్యక్తులతో, బయట ఉన్న విషయాలతో మనం బాగా అటాచ్ అయిపోయి ఉన్నాం. మీరు ఆలోచించండి, మన జీవితాలు ఏంటి అంటే మన జీవితంలో మనకు ఎదురైన రిలేషన్స్తో, మన వస్తువులతో బాగా టూ మచ్ అటాచ్మెంట్. దాంతో మమేకమైపోయి ఉన్నాం. మన ఎనర్జీ అంతా బయట విషయాల మీదనే ఫోకస్ అయి ఉంది. మెడిటేషన్ ఏం చేస్తుంది అంటే నీ ఎనర్జీని నీ లోపలికి, నీ సెంటర్కి డైరెక్ట్ చేస్తుంది, టర్న్ అవుతుంది. నీ శక్తిని మనం బయట ఫోకస్ చేస్తున్నాం విషయాల మీద. మన శక్తిని అంతటిని దానికోసం వెచ్చిస్తున్నాం. ఏదైనా ఒక సంఘటన, ఏదైనా ఒక పరిస్థితి ఉంటే ఆ పరిస్థితి మీద మన దృష్టిని పెడుతున్నాం, మన శక్తిని దాని మీద పెడుతున్నాం. ఇది ఏంటి అని తెలుసుకోవడానికి మనకున్న గతపు అనుభవంతో అది ఏమై ఉంటుంది, ఎందుకు ఇలా ఉంది నా లైఫ్లో, ఎందుకు ఈ పరిస్థితి ఎదురైంది, లేకపోతే ఎందుకు ఈ సమస్య వచ్చింది అని ఆ సమస్య గురించి మనం రీజనింగ్ మైండ్తో ఆలోచిస్తూ ఉంటాం కదా. అంతేనా అందరం చేసేది? అంటే మన శక్తిని మనం దేని మీద పెడతాము? మనకు ఎదురైన పరిస్థితిని సాల్వ్ చేయడానికి. మనకు అలా అలవాటు, అంతే కదా. ఈ సంఘర్షణలో మనకి ఒకటి మిస్ అవుతాం. డెఫినెట్గా మనకి ఏదైనా పరిస్థితి ఎదురైనప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచించడం సహజం, ఇదంతా సహజమే. బట్ ఇక్కడ మనం మిస్ అయ్యేది ఏంటంటే మనం ఆ పరిస్థితులు మనం మమేకమైపోవడం వల్ల మనం బ్లిస్ని మిస్ అవుతాం, మన ఆనందాన్ని మిస్ అవుతాం. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా యోగి ఎలా ఉండేవారు? యోగులు ఎందుకు ఎలా ఉన్నారు అంటే వాళ్ళు ఎలాంటి పరిస్థితులు జీవితంలో ఎదురైనా వాళ్ళు ఆనందంగానే ఉన్నారు. పరిస్థితుల వల్ల వాళ్ళకి ఆనందాలు, విషాదాలు లేవు. జీవితం మార్పు జరుగుతూ ఉంటుంది, నిరంతరం ఏదో ఒకటి ఎదురవుతూ ఉంటుంది, నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రవాహం, ఏదైనా జరగని. కానీ వాళ్ళు వాళ్ళ స్వస్థితిలో ఎప్పుడూ ఆనందంగా ఉండేవారు. ఎలా ఉన్నారు? ఎందుకున్నారు? ఎలా ఉండేవారు? వాళ్ళు మనందరినీ కూడా అలా ఉండొచ్చు అని వేల సంవత్సరాలు మనకి ఋషులు దీని మీద బాగా రీసెర్చ్ చేసి వాళ్ళు మనకి తెలియజేశారు. మనం ఎవరు అనేది, మనం ఎవరు? వండర్ఫుల్, మేడం బ్రహ్మాండం చెప్పారు. మనం ఎవరు? మనం చైతన్యాలు. మనం ఒక చైతన్య ఆత్మ అనండి, చైతన్యం, మనం ఒక చైతన్యం, అంతేనా? ప్రతిదీ చైతన్యమే. ప్రతిదీ ఈ సృష్టిలో ప్రతిదీ కూడా ఒక ఎనర్జీనే, ఒక చైతన్యమే. నువ్వు ఒక చైతన్య స్వరూపానివి. ఈ చైతన్యం మనందరికీ అనుభవమే. మనకి 3 రకాల అనుభవాలు మనందరికీ ఉన్నాయి. మన గురించి ఇప్పుడు మనం ఉన్నాం ఈ స్థితి, ఇప్పుడు అందరం ఉన్నాం కదా. మన ఈ చైతన్యం మనకి ఏ స్పృహ ఉంది? నేను అనే స్పృహ ఉంది. మన ఆలోచనలు మనకి ఉన్నాయి. ఈ రెండు మనకు తెలుస్తున్నాయి కదా. నేను అని తెలుస్తుంది, నేనున్నాను కదా. మీరందరికీ మీరు ఉన్నారని తెలుస్తుంది. సపోజ్ మీరు నిద్రపోతున్నారు అనుకోండి, కలలో మీరు ఉంటారా? మీ ఆలోచనలు మాత్రమే ఉంటాయి. మీరున్నారు, బట్ మీకు నేను అనే అస్పృహ ఉండదు. ఆ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది. అంటే మీ థాట్స్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది, మీ ఫ్రీక్వెన్సీ, మీ హై కాన్షియస్నెస్ లోగా ఉంటుంది. నేను అనే చైతన్యం చాలా తక్కువగా ఉండదు నిద్దట్లో. మీ ఆలోచనల ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను అనే స్పృహ ఉంది, ఆ ఫ్రీక్వెన్సీ ఉంది, ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు ఏది ఎక్కువ ఉంది? మీ హై కాన్షియస్నెస్ ఎక్కువ ఉంటుంది, మీ థాట్స్ మీ కంట్రోల్లో ఉంటాయి. ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే మీ ఆలోచనని మార్చుకోగలుగుతారు. నేను నా ఆలోచనని మార్చుకోగలుగుతాను. ఇప్పుడు ఈ స్థితిని జాగృత స్థితి అన్నారు, వేకింగ్ స్టేట్. ఈ స్థితిలో మన హై కాన్షియస్నెస్ హై ఫ్రీక్వెన్సీలో ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. థాట్స్ ఉంటాయి, ఇది కొంచెం దీనికంటే తక్కువ ఉంటుంది. ఇది వేకింగ్ స్టేట్. ఇది మనందరికీ అనుభవమే. రెండవది స్లీప్, మనం డ్రీమ్ స్టేట్, నిద్రపోతాం. నిద్రలో మనకి కళలు వస్తాయి. కళల్లో మనకేమవుతుంది? మన ఆలోచనలు ఉంటాయి, కళలు ఉన్నాయి, కానీ మనం లేము. మన గురించి ఒకవేళ నేను అని రాగానే కలపోతుంది. ఆ డ్రీమ్ స్టేట్ మనందరికీ అనుభవమే కదా. కళలు ఉన్నాయి కదా, మీ అందరికి కళలు వచ్చినాయి. మూడవది డీప్ స్లీప్,
ఇక్కడ నేను లేదు, కళ లేదు, అసలు ఏమీ తెలియదు. ఇంతసేపు గడిచిపోయిందా, నాకేమీ తెలియలేదు అనుకుంటాం. ఒక గంటో 2 గంటలో మనం స్పృహ లేకుండా నిద్రపోతే మనము నేను అనే స్పృహ లేదు, ఈ కళ మనకి లేదు. ఈ 3 స్థితులు మనందరికీ అనుభవం అవుతుంటుంది. ఈ 3 ఒకదానితోటి ఒకటి కలిసిపోయినప్పుడు వచ్చే ఆ గందరగోళమే మనకి హ్యాపీనెస్‌ని, బ్లిస్‌ని లేకుండా చేస్తుంది. ఇప్పుడు సపోజ్ మీరు హాయిగా నిద్రపోతున్నప్పుడు నేను అని మీ ఐడెంటిటీ రాగానే మీ నిద్ర పోతుంది. లేదా కళ రాగానే, ఆలోచనలు రాగానే మీకు సంఘర్షణ, మీ 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 డిస్టర్బ్ అవుతుంది. మీ నిద్ర డిస్టర్బ్ అవుతుంది. మీ ఆలోచనలు మిమ్మల్ని నిరంతరం వేధిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకేమవుతుంది, విపరీతమైన ఆలోచనలు. దీంతో మనకేమీ ఆ బ్లిస్‌నెస్, ఆ నేచర్, మన నేచర్ మనకు తెలియడం లేదు. ఋషులు ఏం చేశారంటే ఈ 3 దాటి ఉండే ఆ తురియం, ఆ సమాధి స్థితికి వెళ్ళడానికి మనకొక గొప్ప టెక్నిక్‌ని ఇచ్చారు. ఆ 4వ స్థితి ఏది, ఈ జాగృత, స్వప్న, సుషుప్తి, తురియము అన్నారు కదా. తురియము 4th స్టేట్, సమాధి స్థితి. సమాధి అంటారా, తురియం అంటారా. ఈ తురియము అనే స్థితి, ఈ స్థితిలో ఏమవుతుంది అంటే మీరుంటారు, ఐ కాన్షియస్నెస్ ఉంటుంది. 4వ స్థితిలో ఐ ఉంటుంది, మీ మైండ్ ఉండదు, మీ థాట్స్ ఉండవు. ఆ ఒక్క క్షణం మన జీవితంలో అనుభవం పొందడం కూడా జరగడం లేదు. ఈ 4వ స్థితిలో నేను అనేది స్పృహ ఉంటుంది మీకు, బట్ మీ మైండ్ ఉండదు, మీ ఆలోచన ఉండదు. ఒక్క సెకండ్ కూడా ఆ స్థితిని మనం అనుభవించలేకపోవడం అనేదే ఈ లైఫ్ని మనం మిస్ అవ్వడం అవుతుంది. ఆ స్థితిని అనుభవించడం కోసం, ఆ స్థితిని మనం పొందడం కోసం మెడిటేషన్ అవసరం. అర్థమవుతుందా మీకు? ఎలా వస్తుంది ఇది? ఊరికే ఉపన్యాసాలు విని, లేకపోతే మైండ్తో ఆలోచించి నా మైండ్ని కంట్రోల్ చేయాలి, ఆలోచన రహిత స్థితికి నేను వెళ్ళిపోవాలి అని ఊరిక మనం ప్రయత్నం చేస్తే, మన మైండ్తో, రీజనింగ్ మైండ్తో చూస్తే అది కాదు. లేకపోతే నేను ఈరోజు ఏమైనా ఆలోచన రహిత స్థితికి వెళ్ళిపోవాలి అని బలవంతంగా మీరు ఏదైనా చేస్తే అది కాదు. దానికి ఆ ఇన్నర్ జర్నీకి అలా వెళ్ళడానికి మీకు కొంత ప్రిపరేషన్ మన అందరికీ అవసరం.